ఈ చిత్రానికి పోలీస్ పవర్ అనే టైటిల్ పెట్టాం. కారణం ఏంటంటే ఈ పోలీస్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఎలా చూపించాలి అనేది ఈ కథ అండి. ఈ కథలో కూడా రియల్ స్టోరీ అంటే యథార్థ సంఘటన, ఇటీవల జరిగిన యథార్థ సంఘటనని తీసుకుని పోలీస్ పవర్ అని టైటిల్ పెట్టి ఈ చిత్రం తీయడం జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి మూల కథ ఏంటంటే ఈ రోజుల్లో ఎంతోమంది అంటే ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. మనందరికి తెలిసిందే, నిర్భయ కానించి అంత ముందు నుంచి ఇప్పటి నుంచి గతం నుంచి. అయితే ఇటువంటి లేడీస్కి ఇటువంటి సంఘటనలు ఎదురవుతున్నా కూడా కొంతమంది ఊరుకుంటున్నారు, కొంతమంది వేరే వేరే యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇటీవల జరిగిన సంఘటన యథార్థ సంఘటన లాగా మేము కూడా మొగాళ్ళు ఖబర్దార్ అంటూ మేము ఈ కథను బేస్ చేసుకుని తీయటం జరుగుతుంది. యాసిడ్ దాడులు కానివ్వండి, లేదనుకుంటే ఇంకా లేడీస్ని పీకలు కోసేయటం, లేకపోతే ఇంకా అత్యాచారాలు గురి చేయటం, ఇలాంటి వాళ్ళందరూ అంటే వీళ్ళందరూ కూడా మొగాళ్ళు ఆడవాళ్ళకి అన్యాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మగాళ్ళైనా మృగాల కిందే కట్టాం, అది లెక్క. అటువంటి మొగాళ్ళు అంటే ఆర్థికంగా అంటే ఆర్థిక బలం, అంగబలం, అర్ధబలం, ఐశ్వర్య బలం ఇవన్నీ ఉన్న యువకులు కొంతమంది తెలియక ఇది తప్పు, చేసే తప్పు అని తెలియక చేస్తున్నారు అంతే. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే నలుగురు కుర్రాళ్ళు మీద కథ నడుస్తుంది. ఈ నలుగురు కుర్రాళ్ళు నలుగురు అమ్మాయిలు ఏం చేశారు, వాళ్ళని అరికట్టడానికి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా సాహసించకపోతే ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఒక స్పెషల్ ఆఫీసర్, అతనికి అదురు లేదు బెదురు లేదు, దేనికైనా సిద్ధం, ఆయన ఒక పవర్ఫుల్ కమిషనర్ ఈ చిత్రంలో ఈ మొగాళ్ళకి తన పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాడు. అదండి ఈ చిత్రం మూల కథ. అదేవిధంగా మరొకసారి చెప్పాలంటే ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు అంటే యాక్షన్ సినిమా కదా, పాటలు ఉండవేమో అనుకోవద్దు. 6 పాటలు ఉంటాయి. అవి కూడా పూర్తిగా డ్యాన్స్ బేస్, వెస్టర్న్ బేస్. అలాగే టైటిల్ పోలీస్ సింహాలా గర్జించండి, పోలీస్ పవర్ ఏంటో చూపించండి అనే సాంగ్. అట్లాగే అన్ని రకాల సాంగ్స్ దీంట్లో ఉన్నాయి. మరొక విధంగా అందులో పూర్తి యాక్షన్ ఏంటంటే పూర్తి ఫైట్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి. చిరంజీవి శివతో దాదాపు 10 సంవత్సరాలకు పైగా నాకు పరిచయం ఉంది. ఆయన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనేటటువంటి చిన్న చిన్న చిత్రాలు తీసే టైం నుండి శనిదేవుడు 1, శనిదేవుడు 2 సినిమాల ప్రారంభోత్సవాలకు నేను పాల్గొన్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. పోలీస్ పవర్ అనేటటువంటి ఈ చిత్రాన్ని తీసుకోవటంలో యువకుడైనటువంటి మా శివ ఉద్దేశం ఏమై ఉంటుందంటే పోలీస్ పవర్ని కొంతమంది పాజిటివ్గా ఉపయోగిస్తారు, కొంతమంది నెగిటివ్గా ఉపయోగిస్తారు. చిరంజీవి శివ ఈ చిత్రంలో పోలీస్ పవర్ని పాజిటివ్ డైరెక్షన్లో ఉపయోగించి దుష్ట శిక్షణ చేసే విధంగా ఈ సినిమా తయారు చేయబోతున్నాడని అనుకుంటున్నాను. అందరూ చూస్తున్నారు, పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలు ఏ ఒక్కటి కూడా ఆడటం లేదు. ఈ రోజుల్లో చిన్న సినిమాలకే చక్కటి భవిష్యత్తు ఉందని ఈ మధ్యకాలంలో రుజువైంది. ఆ కోవకు చెందినటువంటి ఈ పోలీస్ పవర్ సినిమా కూడా తప్పక విజయవంతం కావాలని, అవుతుందని ఆశిస్తూ
అభిలషిస్తూ మనసారా చిరంజీవి శివకు నా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియచేస్తూ